ఇందాక పుష్పశ్రీవాణి గారు చేసిన వ్యాఖ్యలు విన్నారు కదా. సాక్షి మీడియాకు నోటీసులు ఇచ్చారు రామ్నాథ్ గారు. అదేంటంటే ఆవిడ మంత్రి అనధికారి పిఏ సతీష్ అనైతిక వ్యవహారాలపై ఒంటరి మహిళ ఆవేదనను వెలుగులోకి తేవడమే నేరం అంటే విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే జరుగుతాం. ఫిర్యాదుదారుల మీద ఎదురు కేసులు పెట్టడం, వాటికి సంబంధించి చర్యలు తీసుకోవటం, ఏకంగా సీఎంఓ కూడా వారం రోజులు ఎంక్వైరీ చేయండి, తేడా వస్తే ఎదురు కేసు పెట్టండి అని చెప్పటం. ఏమిటి పరిస్థితి? సాక్షి మధ్యలో మిగతా ఛానళ్ళు కూడా చాలా వేసాయట. వాళ్ళందరినీ వదిలేసి సాక్షికి అసలు ఇట్లాంటి చేయొచ్చు, ఇట్లాంటి వెలుగులో తీసుకొచ్చినందుకు అభినందించాల్సింది పోయి ఈ రకంగా మహిళల పట్ల కబడ్దారని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆ మహిళల మీదే కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నాకేం అర్థం కావట్లేదు. మీకేమనిపించింది? సాక్షి మీడియాకు నోటీసులు ఇవ్వడం ఇవన్నీ ధర్మబద్ధమేనా? అసలు ఆవిడ చెప్తున్నట్టుగా ఎవరైతే ఆరోపణకు గురయ్యారో అతను సెల్లే తీసుకోలేదంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇదేం పోలీస్ వ్యవస్థ, ఇదేమి పద్ధతి? రెడ్ బుక్ అంటే ఎట్లా ఉంటుందా? అంటే ఈ పదం వాడడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కూడా ఈసారి మాత్రం పరిపాలన చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేశారు, కానీ ఈసారి మాత్రం పరిపాలన ఏదో ఒక బరి తెగింపు ధోరణిలోనే ఉంటుంది. కొమ్మినేని గారు మీరు బాగా గమనిస్తే నకిలీ లిక్కర్ అనే దాని మీద ఎక్కడికి తీసుకెళ్లారు దాన్ని, ఈ రోజు ఎంతవరకు స్టెబిలైజ్ చేశారు దాన్ని అంటే అది జోగి రమేషే చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు అనే స్థాయికి ప్రచారాన్ని తీసుకెళ్లి అక్కడ ఆపారు. ఇది కూడా అంతే. ఎవరైనా సరే ఇప్పుడు సాక్షి అన్నది మీడియా అన్నది ఫ్రంట్ లైన్ లో నిలబడుతోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఆ దాన్నే కొడితే ఆ ఎడిటర్లను వాళ్ళని భయపెడితే మిగతా వాళ్ళంతా ఆటోమేటిక్గా అక్కడికక్కడ భయంతో దాక్కుంటారు అన్న ఉద్దేశంతో పదే పదే సాక్షిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎంత బరి తెగింపు కాకపోతే ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది ఇలా అని వస్తే యాక్చువల్లీ దాన్ని సీరియస్ గా తీసుకోవడం మానేసి దాన్ని రాశారని దాన్ని బయట పెట్టారని వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, అది కూడా 10 రోజుల్లో తేల్చేస్తాం అని ప్రభుత్వం మంత్రులు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళి అందుకు పోలీసులు కూడా వంత పాడుతూ వెళ్తే ఎక్కడికి వెళ్తోంది ఈ రాష్ట్రంలో పరిపాలన? మొన్న చూసాం మనం కొమ్మినేని గారు హిందూపురంలో ఒక ఎక్సైజ్ సిఐ డైరెక్ట్ గా వైసీపీ నాయకుడు ఫోన్ చేసి నీ మీద కేసు పెడుతున్నాం, ఏమీ అనుకోవద్దు, నన్ను ఏమి అనుకోవద్దు, కావాలంటే నీకు చేతులు పట్టుకుంటారు అని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకెక్కడుంది న్యాయం ధర్మం అన్నది ఇక్కడ? అంటే ఇంత విచ్చలవిడిగా ఒక బాధితురాలు ఒక మహిళ నాకు అన్యాయం జరిగింది మంత్రి దగ్గర ఉన్న వ్యక్తుల కారణంగా అని ఫిర్యాదు చేస్తే అది కదా చాలా తీవ్రమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి వస్తే తాట తీస్తా అంటున్నారు, కానీ ఇప్పుడు ఎలా పరిస్థితి ఏమైంది? మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఎవరైనా బయట పెడితే వాళ్ళ తాట తీస్తామనే స్థాయికి ప్రభుత్వం వెళ్తోంది. ఇది చాలా దూరం వెళ్ళిపోతాయి. ఇలాంటి వ్యవహారం అయితే కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా ఇవన్నీ ఏదో ఉపసంహరణం లాగా అవతల వాళ్ళని మనం భలే అణిచేస్తున్నాం, తొక్కి తాట తీస్తున్నాం, ఎవరు మాట్లాడకుండా చేయగలుగుతున్నాం అని అనుకోవచ్చు, కానీ ఇది అనేది ఒక రోజు లావాలాగి బద్దలవుద్ది. ఏది కూడా ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేరు. అణిచివేత అన్నది అసాధారణ స్థాయిలో రియాక్ట్ అవుతుంది ఏదో ఒక రోజు. కానీ ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తున్నట్టుగా లేదు. కొమ్మినేని గారు వాయిస్ వస్తుంది ఇప్పుడు. హబ్గా నెల్లూరు 300 మంది డెలివరీ బాయ్స్తో గంజాయి చేరవేత. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు ఈయన మీద కూడా కేసు పెడతారు. 300 మంది ఎక్కడున్నారు, నువ్వు లెక్కేసావా? ఇది చాలా విచిత్రమైన ధోరణికి ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అనండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనండి వెళ్తూ ఉంది. ఓ పక్కేమో వాళ్ళ మీద కేసులు లేకుండా చేసేసుకున్నారు, ఎలాంటి అవినీతి కేసులైనా. రెండో పక్కేమో ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాళ్ళ మీద ఎదురు కేసులు పెట్టే పరిస్థితి. మళ్ళీ పైకేమో కబడ్దార్ అంటాం. ఎందుకు తెలుగుదేశం ఆవిడ ఎవరు మన రైల్వే కోడూరు ఆవిడ 7 కోట్లు నా దగ్గర తీసుకున్నారా పలానా ఆయనంటే ఆ చర్యలు వేస్తారు కదా, పైగా ఆవిడ మీద ఎదురు కేసులు పెట్టే పరిస్థితికి వెళ్తున్నారు. ఆ ఎమ్మెల్సీలకు చైర్మన్ కౌన్సిలింగ్. వెంటనే రాజీనామా ఉపసంహరించుకున్న జాకియా ఖానం. రాజీనామా చేసిన 6 సభ్యులతో మోషన్ రాజు ముఖాముఖి పోటీలు. ఇది కూడా తప్పేనా? చైర్మన్కి ఆ హక్కు ఉండదండి వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ. దీని మీద కూడా ఏడుస్తున్నారేంటి వీళ్ళు? అంటే వీళ్ళు అచ్చంగా మారే పార్టీ ఫిరాయించేసి అర్జెంటుగా వైసీపీకి బలం తగ్గించాలనా ఏమిటి? చైర్మన్ బాధ్యతలు కూడా చైర్మన్ చేయనివ్వరా వీళ్ళు? కొమ్మినేని గారు చైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధం అని రాశారు. రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం అంట. కొమ్మినేని గారు ఈ రాజీనామా చేసిన వల్ల ఎవరైనా సరే ఎలక్షన్ కు కనీసం ఒక్కరోజు ముందు చేసి ఉంటే వీళ్ళు నైతికంగా నిజాయితీ పరులు అనుకోవచ్చు. కరెక్ట్ గా అధికారం మారిపోయిన తర్వాత వరుస పెట్టి 2-3 నెలల్లోనే మొత్తం అందరూ రాజీనామా చేశారంటే దానికి కారణం ఏంటి కొమ్మినేని గారు? పైగా సరే వైసీపీ విధానాలు మాకు నచ్చలేదు, వైసీపీలో ఉండడం మాకు ఇష్టం లేదు అని బయటకు వచ్చారు. బాగానే ఉంది, రాజీనామా చేశారు. ఆ పార్టీ కూడా ఆ పదవి ఏమైనా బరువు అవుతుందా? ఎమ్మెల్సీ పదవి అన్నది ఇంత పరుగులెత్తి చైర్మన్ వెంటాడి హైకోర్టు వరకు వెళ్ళి మా మీద అనర్హత పెట్టి వెయ్యి అని వెంటబడుతున్నారు అంటే దీని ఉద్దేశాలు ఏంటి? వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమే అనిపిస్తుంది. వీళ్ళంతా రాష్ట్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీతో ముందస్తు డీళ్లు మాట్లాడుకున్నారు, వీళ్ళ మధ్య లావాదేవీలు ఉన్నాయి, మేము తప్పుకుంటాము, ఆ సీటుని మీరు తిరిగి మాకే ఇవ్వడమా టీడీపీ కోటాలో, లేకుంటే మీ నచ్చిన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఇచ్చుకోండి అని ఏదో డీల్ పెట్టుకున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారన్నది నిజం కాదా?
నైతికంగా మా వైసీపీలో ఉండడం మాకు ఇష్టం లేదు అన్నారు, రాజీనామా చేశారు, ఇక బాగుంది. కానీ హైకోర్టు వరకు వెళ్ళి మా మీద వేటు వేయండి అని అంటున్నారు అంటే వెనకలు ఏదో విపరీతమైన ఒత్తిడి ఉన్నట్టే కదా. అవును. అంతేకాదు అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేలని చంద్రబాబు గారు తీసుకున్నప్పుడు ఈ పత్రిక ఏమి రాశారు, అబ్బో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని చూసి ఎగబడి వస్తున్నారని రాశారు. మరి అప్పుడు రాజీనామాలు అసలు రాజీనామా ఆమోదించండి చర్య తీసుకోమని కోరితే కూడా పట్టించుకోలేదు కదా. అప్పుడు స్పీకర్ గారు చాలా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి అప్పుడు ఒకవేళ ఇప్పుడు తప్పు అయితే అప్పుడు తప్పని రాసుంటే అప్పుడు ఈ దిక్కుమాల రాతలు రాస్తున్నారనే విమర్శకి అవకాశం ఉండేది కాదు కదా. ఇంతగా మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ స్థాయికి నీచాతినీచంగా దిగజారిపోయి రాస్తామే బాధాకరం. నువ్వు ఏదైనా సరే అప్పుడైనా పద్ధతి అని రా, ఇప్పుడైనా పద్ధతి అని రాయి.